నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు భాష, మన భారతం, మన సంస్కృతి, మన రామాయణాలు అవే నన్ను సదా వెన్నంటి ముందుకు తీసుకెళ్తున్నాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. థంబ్నెయిల్స్ టెక్నాలజీల ద్వారా ఆకర్షితులైపోయి పిల్లలు పెద్దలు కూడా ఎలా మొబైల్ టెక్నాలజీల్లో ఇరుక్కుపోయి ఆ టెక్నాలజీ చూపిస్తున్న అనవసరమైన విషయాల మీద కాలం మన వంతు మనం ఏం చేయగలం అన్న థాట్ తోటే 2022లో నుంచి ఉద్భవించింది ఈ లిపి ఇంక్ అనే కంపెనీ. ఇప్పుడు నేటి తరానికి యువతకి వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు మెచ్చే ప్రక్రియలతో ఒక దృశ్య కావ్యంలా మనం మన కల్చర్ని, మన సంస్కృతిని, మన రామాయణాన్ని, మన మహాభారతాన్ని, మన భాషలని వాళ్ళకి ఎలా మళ్ళీ మక్కువ తీసుకురావాలి అని చెప్పడానికి ఈ లిపిలో మా ప్రయత్నం. మన అపార విజ్ఞాన సంపద వీటిని డిజిటల్ మాధ్యమంలో మొబైల్ ఫోన్లపై టెక్నాలజీ సౌలభ్యంతో దృశ్య కావ్యంలా పలు రకాలుగా మార్చి చేయడానికి అప్పుడు నాకేమనిపించిందంటే ఇదే పిల్లలు చదువుతూ నేర్చుకుంటే పిల్లలకి ఈ కాలంలో అందరూ ఏంటంటారు, నాకు రామాయణం, భారతం, ఇతిహాసాలు ఇష్టమే, కానీ వాటిని నేర్చుకోవడం చాలా కష్టం, ఆ భాష ఇప్పుడు నాకు రాదు, ఆ టైం నాకు ఇప్పుడు లేదు అనేది చాలా కామన్ గా చెప్తారు. ఇది ఉత్తి పిల్లల విషయమే కాదండి, పెద్దవాళ్ళు కూడా మేము గమనించాం. రామాయణం, భారతాలు పుస్తకాలు చాలా ఇళ్లలో చూశాను, కానీ మీరు చదివారా అంటే చాలా మంది చదువుకుంటారు. అయితే వాటిని మారుస్తూ మేము లిపిలో విజువల్ ఎలిమెంట్స్ తోటి, ఆడియో వీడియోలతోటి, ఆటలతోటి ఏదైతే ప్రామాణికంగా మనకి గ్రంథాల్లో ఉన్నాయో వాటినే ప్రామాణికంగా తీసుకుంటూ ఆటలు తయారు చేయడానికి కొంచెం మనకు సమయం పట్టింది. ఇది కూడా రోజుకి 10 నిమిషాల నిబద్ధతతో అట్లీస్ట్ ఒక 3 నెలలు ఈ లిపి ఎపిక్స్ ని డౌన్లోడ్ చేసుకుంటే కనీసం ప్రామాణికతో కూడిన 18 పర్వాల మహాభారతం కానీ 7 కాండాల రామాయణం కానీ గర్వంగా మీరు చెప్పుకోవచ్చు, నేను చదివాను, భారతం రామాయణం నేను చదివాను అని ప్రతి భారతీయుడు గొప్పగా చెప్పుకోవాలి నా ఆకాంక్ష. అయితే ఇది పూర్తి చేసిన వాళ్ళకి ఈ మన లిపి ఎపిక్స్ లో అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు, జవాబులు అని ఉంటాయి, ఆటలు కూడా ఉంటాయి. వాటిల్లో ఉత్తీర్ణత వచ్చిన వాళ్ళకి, అంటే మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, మీరు చదవక్కర్లేదు, కావాలంటే వినొచ్చు కూడాను. ఇది ఒక దృశ్య కావ్యంలో చూడొచ్చు, వినొచ్చు, చదవచ్చు. మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని మధ్యలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. ఇవి చేసి ప్రతి పర్వం పూర్తి చేయగానే మన ఎపిక్స్ యాప్లో ఒక డిజిటల్ సర్టిఫికెట్ వస్తుంది.